కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్ తీసుకురాబోతోంది. వచ్చే వింటర్ సెషన్లో కర్ణాటక అసెంబ్లీలో ఈ బిల్ ప్రవేశపెట్టబోతున్నారు. అదే రోహిత్ వేముల బిల్. దాన్నే అఫీషియల్గా రోహిత్ వేముల యాక్ట్ ఫర్ సోషల్ జస్టిస్ అని పిలుస్తున్నారు. ముఖ్యంగా స్టూడెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ బిల్కి సంబంధించి చాలా డిమాండ్స్ పెడుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే కర్ణాటకలో ఉందో వాళ్ళ ఒక ఎజెండాలో కూడా ఈ బిల్ మొదటి నుంచి ఉందన్నమాట. రోహిత్ వేముల మనందరికి తెలుసు, కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల మరణం, ఆయన కాస్ట్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారని చెప్పి ఎలిగేషన్స్ ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వివక్ష అనేది ఉన్నత విద్యా సంస్థలో ఉండకుండా ఈ బిల్ చెప్తోందన్నమాట. అంటే ఉన్నత విద్యా సంస్థల్లో ఈ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ లేకుండా ఈ బిల్ ప్రవేశపెడుతుంది కర్ణాటక అసెంబ్లీ. చాలా సందర్భాల్లో పార్లమెంట్లో కూడా ఇలాంటి బిల్ ప్రవేశపెట్టాలని ఆలోచన కూడా చేశారనమాట. రీసెంట్గా మనం చూస్తే చాలా మంది ఎంపీస్ కావచ్చు, సివిల్ సొసైటీ గ్రూప్స్ కావచ్చు, స్టూడెంట్ యూనియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ప్లేసెస్లో కులపరమైన వివక్షలు చూపించకుండా ఉండేందుకు ఖచ్చితంగా చట్టాలు రావాలని చెప్పి కూడా కోరుకున్నారనమాట. రోహిత్ వేముల పేరుతో కర్ణాటక ప్రభుత్వం ఈ బిల్ తీసుకురావడం అనేది ఒక పాత్ బ్రేకింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా ఇన్స్టిట్యూషనల్ హరాస్మెంట్ అనేది, అది హాస్టల్ నుంచి సస్పెండ్ చేయడం కావచ్చు, స్కాలర్షిప్ ఆపేయడం కావచ్చు, లేదా స్టూడెంట్స్కి షో కాజ్ నోటీస్ ఇవ్వడం కావచ్చు, వాళ్ళని సోషల్ బాయ్కాట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా క్యాస్ట్ పరంగా జరిగితే దాన్నే కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అంటారనమాట. రోహిత్ వేముల బిల్ ఏదైతే కర్ణాటక ప్రభుత్వం తీసుకొస్తుందో దానిలో కుల వివక్ష కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్లో హరాస్మెంట్ కావచ్చు, అదేవిధంగా కులాన్ని ప్రాతిపదికగా చేసుకుని అకాడమిక్ ఆపర్చునిటీస్ ఏదైతే విద్యా అవకాశాలు ఉంటాయో వాటిని ఆపేయటం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోహిత్ వేముల బిల్ ఏదైతే కర్ణాటక ప్రభుత్వం తీసుకొస్తుందో అవి అన్ని రకాల కాలేజెస్కి, యూనివర్సిటీస్కి, అవసరమైతే స్కూల్స్కి కూడా అప్లై చేస్తారంట. ఇక్కడ కీ ఆబ్జెక్టివ్స్, అసలు ఈ బిల్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే, ముందుగా కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది ఆపటం, దాంతోపాటు యూనివర్సిటీ అథారిటీస్ కావచ్చు, కాలేజ్ అథారిటీస్ కావచ్చు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా ఫిక్స్ చేయడం అనమాట. దాంతోపాటు కుల వివక్ష జరిగినప్పుడు ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం, అంటే ఎవరైతే ఆ వివక్షకు గురవుతారో వాళ్ళు ఎమ్మటే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే విధంగా ఒక ఈక్విటీ కమిటీ అనేది తీసుకురావడం అనమాట. దాంతోపాటు ఏదైతే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థలు ఉన్నాయో వాటిలో స్టూడెంట్స్ అందరూ ఒకే రకంగా ఉండేటట్టు, ఎటువంటి డిస్క్రిమినేషన్ ఫేస్ చేయకుండా ఉండేటట్టు కూడా చూసుకోవడం అనమాట. ముఖ్యంగా ఫ్యాకల్టీ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, రీసెర్చ్ గైడ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ పియర్ గ్రూప్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరు కూడా కుల వివక్ష చూపించకుండా ఉంటాం. దాంతోపాటు హాస్టల్స్, లైబ్రరీస్, ల్యాబ్స్, స్కాలర్షిప్స్, రీసెర్చ్ ఆపర్చునిటీస్, ఇవన్నీ కూడా అందరికీ సమానంగా ఉంచడం అనమాట. దాంతోపాటు ప్రతి పెద్ద విశ్వవిద్యాలయాలు, కాలేజెస్లో యాంటీ డిస్క్రిమినేషన్ ఆఫీసర్, యాంటీ డిస్క్రిమినేషన్ సెల్, వివక్ష నిర్మూలన ఆఫీసర్, వివక్ష నిర్మూలన సెల్ అనేది ఏర్పాటు చేయడం అనమాట. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి. ఇన్స్టిట్యూషన్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ముఖ్యంగా ఇన్స్టిట్యూషనల్ హరాస్మెంట్ ఉండకూడదు. వ్యక్తిగతంగా స్టూడెంట్స్ని హరాస్ చేయటం, అదేవిధంగా SC/ST యాక్ట్ సంబంధించిన ప్రొవిజన్స్ను వైలేట్ చేయటం, ఇవన్నీ చూడాలన్నమాట. సో ఎవరైతే దీనికి సంబంధించి చాలామంది ఇలాంటి వివక్షకు గురైనప్పుడు, వివక్ష గమనించినప్పుడు చెప్పుకోవడానికి భయపడతారు, మళ్ళీ వాళ్ళపైన అటాక్స్ జరుగుతాయి. అందుకని ఎవరైతే ఇలాంటి వివక్షను బయటపెట్టారో అలాంటి విజిల్ బ్లోయర్స్ని ప్రొటెక్ట్ చేయటం, దాంతోపాటు ప్రతి ఇన్స్టిట్యూషన్లో మెంటల్ హెల్త్ అండ్ కౌన్సిలింగ్ సపోర్ట్ ఇవ్వగలగటం, దాంతోపాటు ఎలాంటి కంప్లైంట్ వచ్చినా కుల వివక్షకు సంబంధించి, అంటే కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ సంబంధించి ఎలాంటి కంప్లైంట్ వచ్చినా సరే ఇన్స్టిట్యూషన్ లెవెల్లో 7 డేస్లో సాల్వ్ చేయటం, కమిషన్ లెవెల్లో 30 డేస్లో సాల్వ్ చేయటం, ఇవన్నీ చేయాలన్నమాట. దాంతోపాటు ఈ యాక్ట్ అనేది ఏదైతే రోహిత్ వేముల బిల్ తీసుకొస్తున్నారో కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు, దానిలో పనిష్మెంట్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. మొదటి అఫెన్స్కి 1 year ఇంప్రిజన్మెంట్ మరియు 10,000 ఫైన్, రిపీటెడ్ అఫెన్స్కి 3 years ఇంప్రిజన్మెంట్ మరియు 1 lakh ఫైన్. ఇన్స్టిట్యూషన్స్ కనుక ఇలా చేస్తే ఇలాంటి పనిష్మెంట్స్తో పాటు గవర్నమెంట్ గ్రాంట్స్ అనేది నిలిపేస్తారు, ఫినాన్షియల్ ఎయిడ్ అనేది నిలిపేస్తారు. ఇవన్నీ కూడా దీనిలో మొత్తం రోహిత్ వేముల చట్టం ఏదైతే కర్ణాటక ప్రభుత్వం తీసుకురాబోతుందో దీనిలో అఫెన్సెస్ అన్ని కూడా కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ అంటున్నారు. అంటే అఫెన్సెస్కి బెయిల్ రావడం కూడా అంత తేలికైన అంశం కాదు. దాంతోపాటు రోహిత్ వేముల బిల్ అనేది చాలా కఠినమైన పనిష్మెంట్స్ కూడా సూచిస్తుంది.